హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. ఇవాళ ఈ వీడియోలో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనే కోర్స్ అసలు తీసుకోవచ్చా, సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేను. సో చాలామంది అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్కి డిమాండ్ లేదని, లేకపోతే సాఫ్ట్వేర్ టెస్టింగ్ కోర్స్కి ఫ్యూచర్ లేదని, రెసిషన్ వస్తే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది టెస్టర్సేనని చెప్పి, లేకపోతే ఏఐ వలన టెస్టింగ్ జాబులు పోతాయి అని చెప్పి, ఇలా కొంత నెగిటివ్ థాట్స్ అనేవి ఉంటాయి. చాలామంది కూడా చెప్తారు, మీరు ఫుల్ స్టాక్ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, సైబర్ సెక్యూరిటీ నేర్చుకోండి, ఐఓటీ నేర్చుకోండి, ఇలా చెప్తూ ఉంటారు. క్లౌడ్ నేర్చుకోండి, అంటే టెస్టింగ్కి పెద్ద ఫ్యూచర్ ఉండకపోవచ్చు, ఇలా చెప్తూ ఉంటారు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనకి ప్రతి రోల్ ఇంపార్టెంట్. ఇంతకుముందు నేను చెప్పాను చాలాసార్లు, ఒక ప్రాజెక్ట్ చేయాలంటే బిజినెస్ అనలిస్ట్ కావాలి, ఆర్కిటెక్ట్ కావాలి, డెవలపర్స్ కావాలి, టెస్టర్స్ కావాలి, అలాగే డిప్లాయ్మెంట్ ఇంజనీర్స్ ఆర్ అడ్మిన్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్స్ అనేవి ఖచ్చితంగా కావాలి. సో ప్రతి స్కిల్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో టెస్టింగ్కి ఉన్న కొన్ని అడ్వాంటేజెస్ అనేవి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా చెప్తాను నేను. సో మీరు టెస్టింగ్ కెరీర్ చూజ్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి, సో టెస్టింగ్కి ఇవాళ అంటే ఇప్పుడు మీరు naukri.com ఓపెన్ చేసి చెక్ చేస్తే, టెస్టింగ్ అని టైప్ చేస్తే 1,00,000+ జాబ్స్ ఉన్నాయి. సో వెన్ కంపేర్ టు ఆల్ అదర్ స్కిల్స్, సో టెస్ట్ ఇంజనీర్కి ఎప్పుడూ మార్కెట్లో ఎక్కువ జాబ్స్ ఉంటాయి. సో టెస్టింగ్కి మీరు అంటే చాలామందికి టెస్టింగ్లో జాబులు ఉన్నాయా లేవా అనేది మనం ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే naukri.comకి వెళ్ళి టెస్టింగ్ అని టైప్ చేయండి. ఆల్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ జాబ్స్ మీకు 1,00,000+ ఉన్నాయి. అంటే టెస్టింగ్కి కన్సిస్టెంట్గా ఓపెనింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఏ ఫీచర్ అయినా, అది మీ మొబైల్ యాప్ కానీ, వెబ్ అప్లికేషన్ కానీ, ఏపీఐ సర్వీస్ కానీ, ఏదైనా సరే అసలు టెస్ట్ చేయకుండా లైవ్కి వెళ్ళదు. సెకండ్ పాయింట్ ఏంటంటే, టెస్టింగ్ నేర్చుకోవడం అనేది ఈజీ. మీరు డెవలప్మెంట్ నేర్చుకోవాలన్నా, ఇప్పుడు ఫుల్ స్టాక్ కానీ ఏఐ కానీ నేర్చుకోవాలనుకుంటే 6 to 8 months పడుతుంది. టెస్టింగ్ నేర్చుకోవడానికి 3 months సరిపోతుంది. సో మిగతా టూల్స్తో పోల్చుకుంటే, మిగతా కోర్సెస్తో పోల్చుకుంటే టెస్టింగ్ చాలా ఈజీ. మూడవది ఏంటంటే, టెస్టింగ్ జాబ్స్ అనేవి స్టార్టప్ కంపెనీస్లో ఉంటాయి, మిడ్ లెవెల్ కంపెనీస్లో ఉంటాయి, ఎంఎన్సీస్లో ఉంటాయి. సో మీరు ఓన్లీ ఎంఎన్సీ జాబ్స్ అనే కాదు, టెస్టింగ్కి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రెషర్స్ ట్రై చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ మీద ట్రై చేయొచ్చు. స్టార్టప్ కంపెనీస్లో ఉంటాయి, స్మాల్ కంపెనీస్లో ఉంటాయి, ఎంఎన్సీస్లో ఉంటాయి. అలాగే సో టెస్టింగ్ కొన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు ఇందులో టెస్టింగ్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతుంది. ఒకప్పుడు ఫస్ట్లో మెయిన్ ఫ్రేమ్ టెస్టింగ్ చేసేవాళ్ళు, తర్వాత వెబ్ అప్లికేషన్ టెస్టింగ్, తర్వాత మొబైల్ యాప్స్ టెస్టింగ్, తర్వాత డేటాబేస్ టెస్టింగ్, ఈటీఎల్ టెస్టింగ్, బిగ్ డేటా టెస్టింగ్, ఈఆర్పీ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, ఎస్ఐపి టెస్టింగ్, మళ్ళీ ఇందులో ఆటోమేషన్ టూల్స్. ఒకప్పుడు క్యూటీపీ అనే టూల్ ఉండేది, తర్వాత సెలీనియం టూల్ వచ్చింది, తర్వాత సో మీకు జేమీటర్, రెస్ట్ అష్యూర్డ్, యాపిఎం, సో సైప్రస్, ప్లేరైట్, టోస్కా, సో టూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫ్యూచర్ అంతా ఏఐ టెస్టింగ్ ఉంటుంది. సో ఏఐ అప్లికేషన్స్ బిల్డ్ అవుతున్న కొద్దీ ఏఐ టెస్టర్స్ కూడా డిమాండ్లోకి వస్తారు. అంటే టెస్టింగ్ అనేది ఒక నెవర్ ఎండింగ్ ప్రాసెస్. టెస్టింగ్ ఎప్పటికీ ఉంటుంది. రెసిషన్ రానివ్వండి, ఏఐ రానివ్వండి, టెస్టింగ్ ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే టెస్టింగ్లో లేటెస్ట్ స్కిల్స్కి అప్స్కిల్ అవ్వకుండా చాలామంది ఏం చేస్తారంటే, పాత ఆటోమేషన్ టూల్స్, పాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్, లేకపోతే పాత ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్తో ఉండిపోతూ ఉంటారు. అలా కాకుండా టెస్టింగ్లో వచ్చిన లేటెస్ట్ ట్రెండ్స్ ప్రకారం మీరు అప్స్కిల్ అవుతుంటే, రెసిషన్ వచ్చినా, ఏఐ వచ్చినా సరే మీ జాబ్ సెక్యూరిటీకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంకా ఎక్కువ జాబ్స్ కూడా వస్తాయి. అలాగే సో ఇంతకుముందు చెప్పినట్లుగా ఈజీ అని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, లెస్ కోడింగ్ ఉంటుంది. కోడింగ్ ఖచ్చితంగా కావాలి, కానీ సో కంప్లీట్గా ఒక కాంప్లెక్స్ లెవెల్ ఆఫ్ కోడింగ్ కాకుండా ఒక 1 out of 10లో ఒక 5 points మీకు కోడింగ్ స్కిల్స్ ఉంటే ఆటోమేషన్ టెస్టర్గా మీరు సరిపోతారు. అలాగే చాలామందికి ఉన్న ఒక పెద్ద అపోహ ఏంటంటే, టెస్టింగ్లో ప్యాకేజీలు ఉంటాయో ఉండవు. ప్యాకేజ్ తెచ్చుకోవటం అనేది ఒక స్కిల్ అది. సో మీరు డెవలపర్ అయినా తక్కువ ప్యాకేజ్ చేసేవాడు ఉంటాడు, టెస్టింగ్లో ఎక్కువ ప్యాకేజీలు చేసేవాళ్ళు ఉంటారు. ఒక కంపెనీని డిమాండ్ చేయగలగటం, నీ స్కిల్ని ప్రూవ్ చేయగలగటం, ఆ కంపెనీకి నువ్వు ఉపయోగపడటం, ఆ ప్రాజెక్ట్కి నువ్వు ఉపయోగపడటం, నీ ప్యాకేజ్ని ఇంప్రూవ్ చేసుకోవటం అనేది సో స్కిల్ని బట్టి ఉంటుంది. సో టెస్టింగ్లో కూడా చాలా మంచి ప్యాకేజీలు ఉన్నాయి. సో టెస్టింగ్లో మీరు గ్రో అయ్యే కొద్దీ కూడా ప్యాకేజెస్ కూడా గ్రో అవుతాయి. అలాగే సో మీరు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు టెస్టింగ్ జాబ్కి వెళ్తే మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీగా ఉంటుంది. అలాగే మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకెళ్ళినా సరే సర్వైవ్ అవుతారు ఈజీగా. మీరు 3+లో వెళ్ళినా, 5+లో వెళ్ళినా సరే సో సర్వైవ్ అవ్వడం అనేది అంత మెంటల్ టెన్షన్ కానీ, అంత ప్రెషర్ కానీ లేకుండా సర్వైవ్ అవ్వగలుగుతారు. సో ఇలా సో సాఫ్ట్వేర్ టెస్టర్స్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుందండి. సో చాలామంది చెప్తూ ఉంటారు, మీరు ఏఐ నేర్చుకోవాలి, ఫుల్ స్టాక్, అన్ని కోర్సులు ఇంపార్టెంట్. అన్ని కోర్సులు ఇప్పుడు మన క్వాలిటీ థాట్లో 20+ కోర్సెస్ని ఎవ్రీ మంత్ బ్యాచెస్ పెడుతున్నాం. సో కన్సిస్టెంట్గా 20+ కోర్సెస్, ఫుల్ స్టాక్ కానీ, ఏఐ కానీ, డెవాప్స్ కానీ, క్లౌడ్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, సో ఇట్లా 20+ కోర్సెస్ ఫుల్ స్టాక్ సో ఆఫర్ చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ అయిన క్వాలిటీ థాట్ ఫౌండర్గా నేను చెప్తున్నాను.
సో కొంతమంది యావరేజ్ స్టూడెంట్స్కి, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి మీరు ఈజీగా ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నప్పుడు సో దయచేసి టెస్టింగ్ లాంటి ఈజీ సబ్జెక్ట్ తీసుకోండి. కెరీర్ని జర్నీ లాగా పెట్టుకోండి. ఫస్ట్ టెస్టింగ్తో స్టార్ట్ చేయండి. 2 years టెస్టింగ్లో వర్క్ చేయండి. తర్వాత వచ్చి ఫుల్ స్టాక్ అప్స్కిల్ అవ్వండి. ఇంకో 2 years ఫుల్ స్టాక్లో వర్క్ చేయండి. తర్వాత మళ్ళీ ఏఐకి అప్స్కిల్ అవ్వండి. అలా మీ జర్నీ, కెరీర్ అనేది ఒక జర్నీ. అంతేగాని కెరీర్ని నాకు బెస్ట్ కోర్స్ చూపించండి అదే నేర్చుకుంటానంటే అలా కాదు కదా. సో కెరీర్ అనేది ఒక జర్నీ లాగా ప్లాన్ చేసుకోండి. ఎవ్రీ 2-3 yearsకి మనం కొత్త స్కిల్కి అప్స్కిల్ అవుతూనే ఉండాలి ఐటీలో ఉన్నప్పుడు. సో కెరీర్ని ఒక జర్నీ లాగా పెట్టుకుంటే ఖచ్చితంగా మీ ఫ్యూచర్ బాగుంటుంది. సో ఎస్పెషల్లీ కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు, ఓకే, సో మీరు కొంచెం ఈజీ కోడింగ్, లెస్ కోడింగ్తో ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు సో టెస్టింగ్ టూల్స్ అనే కోర్స్ నేర్చుకోవడం ద్వారా అందులో కూడా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయండి. మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్ టెస్టింగ్, ఏపీఐ టెస్టింగ్, మొబైల్ యాప్ టెస్టింగ్, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ టెస్టింగ్ ఎలా నేర్చుకోవాలి, టెస్టింగ్ ఎలా నేర్చుకుంటే జాబ్ వస్తుంది, టెస్టింగ్లో ఏ టూల్స్ నేర్చుకుంటే బాగుంటుంది అనేది సో ఎవ్రీ సాటర్డే కెరీర్ గైడెన్స్ సెషన్లో ఈ వివరాలన్నీ చాలా క్లియర్గా మాట్లాడటం జరుగుతుంది. సో మీరు ఐటీలోకి ఈజీగా ఎంటర్ అవ్వాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టెస్టింగ్. ఇది ఎవరికంటే అంటే మీరు ఎవరైతే కోడింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నాయో, నేను ఇంతకుముందు చెప్పాను .NET అయితే బాగుంటుందని చెప్పాను. ఎవరికి అది ఫ్రెషర్స్కి, కోడింగ్ చేయాలనుకున్న వాళ్ళకి. ఇప్పుడు డేటా ఇంజనీరింగ్ చెప్పాను, అది ఎవరికి సో పైథాన్ అండ్ SQL నాలెడ్జ్ ఉండి సో డెవలపర్గా వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి. ఈ టెస్టింగ్ ఎవరికి సెట్ అవుతుందంటే కొంచెం ఈజీగా ఉండాలి, లెస్ కోడింగ్ ఉండాలి, నేను ఈజీగా ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకు ఈ సబ్జెక్ట్ బాగుంటుంది. సో అంటే ఎవ్రీ సబ్జెక్ట్ ఈజ్ గుడ్ ఇన్ ద మార్కెట్. బట్ ఇందులో ఏంటంటే టెస్టింగ్కి ఎస్పెషల్లీ చాలామంది ఈ టెస్టింగ్లో ఏమైందంటే మాన్యువల్ టెస్టింగ్ అనే వర్డ్ ఉంది. ఈ మాన్యువల్ టెస్టింగ్ అండ్ ఆటోమేషన్ టెస్టింగ్, మాన్యువల్ టెస్టింగ్ అనే వర్డ్ చూసేసరికి ఇది ఈజీ అని, దీనికి మార్కెట్ లేదని, ఓపెనింగ్స్ లేదని చెప్తూ ఉంటారు. ఇవాళకి కూడా కొన్ని ప్రాజెక్ట్స్లో మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఎప్పటికీ ఉంటుంది. ఆటోమేషన్ డెఫినెట్గా స్కిల్స్ కావాలంటే ఒక టెస్టర్గా వెళ్ళాలనుకున్నప్పుడు మాన్యువల్ టెస్టింగ్ స్కిల్స్ ఉండాలి, ఆటోమేషన్ టెస్టింగ్ స్కిల్స్ ఉండాలి, ఏపీఐ టెస్టింగ్ స్కిల్స్ ఉండాలి, డేటాబేస్ టెస్టింగ్ విత్ SQL ఉండాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఎజైల్ మెథడాలజీ తెలిసి ఉండాలి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ జిరా తెలిసి ఉండాలి. ఇలా కొన్ని ఒక 10 స్కిల్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి వివరంగా మనం ఒక టెస్టింగ్ కెరీర్ గైడెన్స్ క్లాస్లో మాట్లాడదాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. ఐటీలోకి జాబ్ ఎంటర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఐటీలోకి వెళ్ళడానికి స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళని తప్పకుండా క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ క్లాస్కి వాళ్ళని రిజిస్టర్ చేయండి. తద్వారా వాళ్ళ ఫ్యూచర్కి చాలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.